ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరో వేసుకోరా? మామయ్య నేనా నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే రెడీ? 1 చూసావా, మా వాడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? పదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా బ్రౌనీ. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంప? అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు, మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డా? కోపడ్డు, కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచి, ఏమండి? చిన్నాపురవా? అబ్బా, నువ్వు ఎదురు రాకే. తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు? లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉంది. ఏం పాపం? చకలు మీకు ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్తరా? చిచ్చి, అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలను మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా, బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి? మన ఇల్లు ఇది నీ ఇల్లు. నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి, సుత్తి, గొడ్డలి, గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడు కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు.
చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? సరిగ్గా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడే పాడు కరెంట్ పోయింది. అయితే పేడోలెక్ గురించి మీరు వెళ్ళలేదన్నమాట. పేడోలెక్ ఏమిటి? అమెరికా పేడ. మనం ఇల్లు పేడతో అలుక్కున్నట్టే అమెరికాలో పేడలతో మొజాయిక్ ఫ్లోర్లు అవి అడుక్కుంటూ ఉంటారు. అయితే అది వెంటనే తెప్పించాలి. మీ అవసరాన్ని గమనించే నేను శాంపిల్ తెప్పించాను. పేడోలెక్. థ్యాంక్ యూ. వస్తా. ఇదిగో పోస్తారుగా. నువ్వు భలేవాడివే. నా సంగతి నీకు తెలీదా? ఇప్పుడే పోస్తా. వెంటనే పోయండి. పేడోలెక్. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను అనుకున్నదన్నమాట. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లో ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చకేసేసింది అనమాట. అమ్మ ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మ అమ్మ, అయ్యి బాబోయ్. హలో హలో, అదంతే అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడకి. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావు. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. అమ్మా ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ కానీ చెప్పావంటే నా చెల్లెల మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరేసుకుని అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. అది అరే ఇదేమిటి? చార్మినార్ మోడల్ లా ఉంది. మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుతుంది. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలుస్తే డెత్ సెంటెన్స్? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి. ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు. ఒకవేళ బాబాయ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి.